జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. ఓ కొల్లలు మనకి మెయిల్స్ వస్తా ఉన్నాయి. అందులో నుంచి రాత్రి నేను ఒక మెయిల్ చూశానండి. అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి విషయం తీసుకొచ్చేసరికి అతను వెనుకడుగు వేస్తున్నాడట. రీజన్ ఏంటి అంటే పెద్దగా రీజన్స్ ఏం కనిపించట్లేదు. సో ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని చెప్తున్నారు తను. సో నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది, అర్జెంటుగా తీసుకోవాల్సిన విషయం అనిపించింది. అందుకే మీ ముందు పెడుతున్నా, నెంబర్ ఇచ్చింది. కాల్ చేయండి. సో మీ పర్మిషన్? ఓకే. ఇదొక ట్రెండ్ అయ్యింది. అంటే మనం ఏ దేశంలో ఉన్నామా అని ఒక్కోసారి ఆలోచించవలసి వస్తుంది. అసలు పెళ్లి ఎందుకు? వై మ్యారేజ్ ఎందుకు? కమిట్మెంట్ ఎందుకు? కమిట్మెంట్ అంటే కష్టం కదా. అవును, అంటే ఇష్యూస్ ఎక్కువ అవటంతో పాటుగా అవన్నీ మైండ్ లోకి తీసుకుంటున్నారేమో యూత్ అనిపిస్తోందండి నాకు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హలో, శిల్ప గారండి, ఎవరండి మాట్లాడేది? అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి, జయాని. హాయ్ శిల్ప గారు. హాయ్ అండి. హాయ్ అండి. నా Hi. మెయిల్ చూసారా మీరు? ఎస్ మెయిల్ చూసాను. సో నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నేను బ్రీఫ్ గా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి ఒక్కసారి. అమ్మా శిల్ప, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. కాదు తల్లి, ఏంటమ్మా సమస్య ఏంటి? మీ వయసు ఎంత? నా వయసు వచ్చేసి 22 సార్. 22. సార్ నేను 2 years నుంచి ఒక అతన్ని లవ్ చేస్తున్నాను సార్. అమ్మా అమ్మా. సో తను నన్ను బాగా అర్థం చేసుకున్నాడు సార్. నేను కూడా అదే విధంగా తనతో నడుచుకుని తను అర్థం చేసుకున్నాను సార్. కానీ తను ఏంటో సార్, పెళ్ళంటే మాత్రం భయపడుతున్నాడు సార్. తనది MBA అయింది సార్. తను కూడా జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు, హాస్టల్లో ఉంటాడు. మా పేరెంట్స్ కూడా ఊర్లో ఉంటారు సార్, నేను హాస్టల్లో ఉంటున్నాను. కానీ సార్ చాలా బాగా చూసుకుంటాడు సార్ నన్ను. సంతోషం. చాలా బాగా చూసుకుంటాడు, చాలా టేక్ కేర్ చేస్తాడు నన్ను. కానీ ఏంటో సార్, పెళ్ళంటే మాత్రం ఎందుకు, పెళ్ళి ఎందుకు, ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు అంటాడు సార్. నేనంటే చాలా ఇష్టం సార్. నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరిని అర్థం చేసుకోడేమో సార్ వాడు. సూపర్. అంత ఇష్టం సార్ నాకు వాడంటే. ఎంతమ్మా ఏజ్ ఎంత ఉంటుందో ఆ అబ్బాయిది? 25 ఉంటుంది సార్. ఏ విషయాని కోసం భయపడుతున్నాడు అనేది ఏమన్నా మీకు అర్థమైందండి? అదే సార్, అదే మ్యామ్. అది తను ఏంటంటే మ్యామ్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మ్యామ్ కొందరు. ఓకే. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక డివోర్స్ అయిపోయినాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడికి ఏం చెప్పారంటే, రే పెళ్ళంటే చాలా టార్చర్ రా, అసలు లవ్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ పెళ్ళంటే మాత్రం పెద్ద టార్చర్ అని చెప్పి వీడికి బాగా ఎక్కించారు మ్యామ్. ఓకే ఓకే. సో అప్పటి నుంచి వీడు పెళ్ళంటే ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోతున్నాడు. ముందుగా ప్రపోజల్ చేసుకున్నారు, ప్రేమించుకోవటం మొదలు పెట్టారు, కానీ పెళ్లి అనేటటువంటి సబ్జెక్ట్ మాత్రం ఎత్తద్దు అనేది అభిప్రాయం నీ ప్రియుడికి మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? అంటే సార్, స్టార్టింగ్ ప్రపోజ్ చేసిన రోజు మనం పెళ్లి చేసుకుందాం అని మనం అడగలేం కదా సార్. రైట్. కొంచెం ట్రావెల్ చేసి అప్పుడు టైం తీసుకుని, సో అప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే అప్పుడు బాగుంటుంది. అంతేగా. పెళ్లి చేసుకున్నావరా, ఎలాగో నాకు జాబ్ వస్తుంది, అమ్మ వాళ్ళని ఎలాగైనా నేను కన్విన్స్ చేస్తాను రా బంగారం, నన్ను మన ఇద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేద్దాం, నీకేంటి ఇబ్బంది చెప్పు, నేనేమైనా నాలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, నీలో ఏమైనా నెగిటివ్స్ ఉంటే చెప్పు, పెళ్లి అంటే ఎందుకు భయపడుతున్నావు? సరే, పెళ్లి అంటే ఫస్ట్ అండి తను ఏమన్నాడంటే, పెళ్లి ఎందుకు దీపు, బానే ఉన్నాం కదా, ఇప్పుడు ఇలాగే ఉంటది కదా మ్యామ్ లైఫ్ అనేది. అవును అవును. నాకు టెన్షన్ ఉంటది కదా. నాకు 22 years మ్యామ్. ఓకే. యాక్చువల్లీ నాకు ఒకవేళ ఏమైనా మ్యాచెస్ చూస్తే నా ప్రాబ్లం నా పరిస్థితి ఏంటి చెప్పండి మీరు. మీరు ఒక లేడీగా మీకు అర్థం అవుతుంది కదా నేను ఏం 100% చెప్తున్నా. అండి. అవును అవును. కాదు శిల్ప అమ్మ, ద ఇష్యూ ఏంటంటే, ఓకే నువ్వు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ప్రపోజల్ చేసుకోగానే పెళ్లి గురించి మాట్లాడేసుకుని వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేస్తావా డాక్టర్ గారు అంటే కాదు, కరెక్ట్ కాదు. కానీ ఎంతో కొంత క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వేమైంది, యూ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్, అతని గురించి పూర్తిగా స్టడీ చేసావు, ఇలాంటి మగాడిని ఇలాంటి అబ్బాయిని నువ్వు ఇంతకు ముందు చూడలేనట్టుగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాక ఈ వైటల్ ఏరియాలో అతని బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్ పెడితే కనుక ఇప్పుడు నువ్వు వెనక అడుగు వేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా మరి, ఇప్పుడు ఏమంటావు? నాకైతే సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను తనని స్టార్టింగ్ పెళ్లి చేసుకో నేనైతే ట్రబుల్ చేయలేదు. ఎందుకంటే సార్, రిలేషన్షిప్ అనేది తొందరగా మనం కన్విన్స్ అయ్యేది కాదు సార్. నా విషయంలో అనేది రిలేషన్షిప్ అనేది నేను టైం తీసుకుంటాను సార్. నేను చూసి చూడంగానే 1 month కి 1 week కి ప్రపోజ్ చేయలేదు సార్. నేను 6 months టైం తీసుకుని ఇలా కలవడము, బయటికి వెళ్ళడము, ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం సార్. ఇష్టం వచ్చినట్టు తిరిగేసే ముందు ఆలోచించుకోవాలమ్మా.
అది కాదు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ సైడ్ యాక్సెప్టెన్స్ ఉందా? మీరిద్దరు వాళ్ళ ప్రేమించుకుంటున్నట్టు పేరెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడించాడు సార్, ఇలా ఫ్రెండ్ అని చెప్తున్నాను అని. ఫ్రెండ్ అని చెప్పడం ఎందుకు సార్? రైట్, ఓకే ఓకే. నాకు అర్థం కావట్లేదు సార్, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరా? మేబీ నేనైతే మా పేరెంట్స్ అయితే కన్విన్స్ చేస్తాను డాక్టర్ గారు. నేను అన్ని ఖచ్చితంగా అంటే బహుశా అన్ని యాంగిల్స్ చూసేమో, ఎస్కేపిస్ట్ యాంగిల్ చూడలేదేమో ఇతనిలో, తప్పించుకుని. చాలా మంచోడు సార్, చాలా మరి మంచోడు. అతనితో మాట్లాడొచ్చా మనం ఒకసారి శిల్ప? యా, మాట్లాడండి మ్యామ్. ఓకే ఓకే. కాదమ్మా, కన్ఫర్మ్డ్ గా మాట్లాడచ్చా? ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దామన్నా, ఇఫ్స్ అండ్ బట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అనేటటువంటిది ఎతకాలి. ఇప్పుడు ఏంటండి, నేను పెళ్లి చేసుకోనండి, దిస్ వాజ్ ద ఇష్యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అని అంటే కనుక నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఇక్కడ ఆలోచించాలి. అబ్బాయిని కన్విన్స్ చేయడానికి కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది చెప్తాం. ఈ కాల్ మేము మాట్లాడిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఏ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు మీరు మార్క్ చేశారు? అంటే ఇక్కడ అతన్ని మార్చమనా, లేదంటే నీ ప్రేమను కాపాడమనా, లేదంటే ఏదో ఒకటి తేల్చుకుందామనా? ఒకప్పుడు 2 ద్వారాలు తెరిచే ఉన్నాయా? యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ డినై హిమ్. ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ ఫర్ దాట్? సార్ నేనైతే మీ హెల్ప్ తీసుకోవడానికి నేను కాల్ చేసి నేను మెయిల్ చేశాను సార్ మీకు. రైట్. నేను 3 days నుంచి నేను అసలు తన గురించి ఆలోచిస్తున్నాను సార్. రైట్. 3 days అవుతుంది సార్. నేను అసలు పడుకోవట్లేదు సార్, నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు సార్ వాడి గురించి ఆలోచిస్తుంటే. మళ్ళీ సార్ మార్నింగ్ లేవంగానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాడు సార్. టైం కి తిను, టైం కి పడుకో, ఎంత కేరింగ్ ఉంటుంది సార్. కానీ పెళ్ళి అనేసరికి మాత్రం ఎందుకు పెళ్ళెందుకు అంటాడు సార్. నాకు అసలు అర్థం కావట్లేదు సార్. తను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం భయపడకు బంగారు, నువ్వు ఏమనుకుంటున్నావు అని నాకు చెప్పు. నాకైతే తనే కావాలి మ్యామ్. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను, తనే నా హస్బెండ్ అని. శిల్పా సునీల్ తనే నా హస్బెండ్. నేను ఎవరిని ఊహించుకోదలుచుకోలేదు మ్యామ్. ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ, ప్లీజ్ మ్యామ్. సరే నన్ను ఒక ప్రయత్నం అయితే చేస్తాము. ఎటొచ్చి ఏంటంటే అల్టిమేట్లీ అతని ఉద్దేశం ఎలా ఉందో మనకు తెలియదు. ఫోన్ కాల్ అయితే కలపమ్మా, ఇఫ్ యూ హ్యావ్ హిస్ నంబర్. కొద్దిగా చెప్పు నాన్న, చెప్పు. అంటే ఇలాగ నేను ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక డైలమా సిచ్యువేషన్ లో ఉన్నాను. నా ఫ్యూచర్ అంతా కూడా నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఐ టేకెన్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్. సో వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారని చెప్పి ఒక ఫీడింగ్ ఇచ్చి అప్పుడు మాకు కలుపమ్మా. గుడ్ మార్నింగ్ అని పెడుతున్నాడు, నన్ను చాలా కేరింగ్ గా తీసుకుంటున్నారు, చూస్తున్నాడు అనేది ఒక రిలేషన్ లో అది కామన్ కదండి, ఎవరైనా కాదంటారా? దిస్ గర్ల్ హ్యాస్ అసెస్డ్ హిమ్ ప్రాపర్లీ. అక్కడ అటువైపు ఉండేటటువంటి అబ్బాయి కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను మాట్లాడలేదు అతనితో. కానీ ఏంటంటే కొన్ని డైనమిక్స్ ఉంటాయమ్మా. సో ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఫిక్సేషన్ వెళ్ళిపోయింది. ప్రేమిస్తే కనుక ఆటోమేటికల్ ప్రేమ ఈజ్ ఈక్వల్ టు పెళ్లి అని వెళ్ళిపోయింది. దిస్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ టోటలీ. ఇది ఈ మధ్యకాలం యువతరంలో ఎక్కువ చూస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటాం సార్, తప్పేంటి? పెళ్ళే ఎందుకు చేసుకోవాలి? వై కమిట్మెంట్, వై రెస్పాన్సిబిలిటీ? పెళ్లి చేసుకోవటం ఎందుకు, గొడవలు పట్టడం ఎందుకు, విడాకులు తీసుకోవటం ఎందుకు? The person you are speaking with has put your call on hold. Hello? నాన్న. హలో సార్. అమ్మా. డాక్టర్ గారు తన లైన్ లోనే ఉన్నాడండి. వెరీ గుడ్ అమ్మా. కాదు సునీల్, మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమై ఉంటుందో లేదో మరి నాకు తెలియదు, కానీ శిల్ప కొద్దిగా ప్రేమించి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుంది. మీ జీవితంలో ఇంత మంచి సర్టిఫికెట్ మీకు ఎవరిని ఇచ్చారో లేదో మాకైతే తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి మగాడు తన జీవితాన్ని పంచుకుంటే తప్ప మీతో తప్ప ఇంకెవరితోని పంచుకోవడానికి సిద్ధపడినటువంటి ఒక గొప్ప సర్టిఫికెట్ మీకు ఇచ్చింది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అంత మంచి వ్యక్తి, మీలాంటి వ్యక్తితో మేము మాట్లాడటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెంబర్ 1, ప్రేమిస్తాను, నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తాను, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటాననే మనిషి పెళ్లి వచ్చేటప్పటికి ఒక ఎలర్జీ లాగా రియాక్ట్ అవుతున్నాడండి. పెళ్లి అనే కాన్సెప్టే ఎత్తద్దని చెప్పి ఈ అబ్బాయి అంటున్నాడు. ఎలా అండి ఈ చిక్కుముడిని మీరు విడదీయండి అని అంటున్నాడు. సో మేము ఇమీడియట్ గా సునీల్ కలపమ్మా, అంత మంచి వ్యక్తి ఆ మాట ఎందుకు అంటున్నాడో తెలుసుకుందామని మీకు ఫోన్ కలపమన్నాం. ఏంటి సునీల్, అసలు ఏం జరుగుతుంది? పెళ్లి అనేటటువంటి అంశానికి మీరు ఎందుకు అంత రిపల్సివ్ గా ఉన్నారు? ఏంటి మీ భయం ఏంటి? ఆ భయాందోళన మేమేమన్నా క్లియర్ చేయగలమా? అదేం లేదు సార్, భయం ఏం లేదు. మరి అదంటే నాకు చాలా ఇష్టం సార్. రైట్. నేనన్నా కూడా దానికి ఇష్టమే. కానీ నేను సార్ ఒకటి సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సార్, ఎప్పుడు
ఇప్పుడు మనకి ఒక వస్తువు రోజు దొరుకుతుంది అనుకో సార్, రైట్. దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక వస్తువు ఎప్పుడో ఒకసారి దొరికింది అనుకో సార్, దాని ప్రతిసారి దాన్ని పట్టుకోవాలని ఆలోచిస్తాం. తన మీద నాకు ఇష్టం ఉంది, నేనంటే తనకి ఇష్టం ఉంది, కానీ నాకు పెళ్లి మీద నాకు ఆ ఉద్దేశం లేదు సార్. అంటే శిల్ప వస్తువా? శిల్ప కావాలి సార్, శిల్ప కావాలి. నాకు శిల్ప అంటే చాలా ఇష్టం సార్, చాలా ప్రేమ. వెరీ గుడ్. ఓకే, మరి ఎలా? కానీ నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు సార్. నేనైతే పెళ్లి చేసుకోలేను. వై సార్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు సార్. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. లెక్క పెడుతూ కూర్చుందామా? 99% మంది 95% మంది ఎంతో పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నారు. మీ అమ్మగారు నాన్నగారు హ్యాపీగా లేరా? ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? రోజు గొడవలే సార్. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా పోతుంది. అలాంటి నాకు వద్దు సార్. నాకు శిల్ప అంటే చాలా ఇష్టం. నేను శిల్పకు కూడా ఇష్టమే. నేను లేనిది తను లేదు, తను లేనిది నేను లేను. కానీ ఆ ఇష్టాన్ని నేను అలాగే పెట్టుకోవాలి, నేను అలాగే ఉండాలని అనుకుంటున్నా. అట్లా కాకుండా ఆ ఇష్టాన్ని, ఆ ప్రేమని పెళ్లి చేసుకున్నాక ఇద్దరు ఒకటయ్యి దాన్ని చంపేసుకోలేం. ఈ రోజు నన్ను 100% ప్రేమిస్తుంది. నాకు అది కావాలి, 100% ప్రేమ కావాలి నాకు. కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ చచ్చిపోతుందని ఎలా చెప్తారు సునీల్? ఏంటి దానికి అసలు? నాకు 99.9% పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో ప్రేమ లేదనేదే నా అభిప్రాయం సార్. ఏంటి ఇది మీ కాన్సెప్టా? మీరు చూసిన కాన్సెప్టా? మీరు విన్న కాన్సెప్టా? ఏంటిది అసలు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? సృష్టికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు సునీల్ మీరు. లేదు మేడం, నేను సృష్టికి విరుద్ధంగా ఏం మాట్లాడటం లేదు మేడం. నిజంగా ఇలాంటి ఆలోచన అందరికీ ఉంటే సక్రమమైన సంతానం ఉండదండి. ఎవరిష్టం వాళ్ళది అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి సునీల్. కాదు సునీల్, అది కాదు. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఐడియా? అంటే పెళ్లి వర్కౌట్ అవ్వదు, పెళ్లి తర్వాత ప్రేమ చచ్చిపోతుంది, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకోరు, ఈ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చెప్పారు? ఇది నీ అభిప్రాయమా, లేదంటే అనుభవమా, లేదంటే ఫ్రెండ్స్ చెప్పేటటువంటి మాటలా? సార్ నేను శిల్పం తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. మంచి విషయం అది. చూస్తున్నదే సార్. చూస్తున్నావా? చాలా చూసావా? నేను చాలా చూశాను సార్. నేను చూశాను కాబట్టే నేను ఈ రోజు చెప్పగలుగుతున్నాను. ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమకి పెళ్లి అనేటటువంటిది ఎప్పటికీ అడ్డం కాదు. నేను చూసిన వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు వాడు ఇంట్లో చెప్పలేని బాధలన్నీ మా దగ్గరకు వచ్చి చెప్తుంటాడు. ఇదే మ్యామ్, ఇదే వాళ్ళ ఫ్రెండ్స్ చెడగొడుతున్నారు మ్యామ్ దీన్ని. ఫ్రెండ్స్ అంటున్నావు, ఆ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? నాకు ఒక 3-4 ఉన్నారు సార్. 3-4లో ఎంతమంది వాళ్ళు మ్యారేజ్ గురించి నెగిటివ్ గా మాట్లాడారు? ముగ్గురు మాట్లాడారు సార్. ముగ్గురు మాట్లాడారు. నీ దురదృష్టం, నీకు అలాంటి ఫ్రెండ్స్ దొరికారు. నువ్వు చూసినటువంటి ప్రపంచం అలాగైతే కనుక ఇంకా అందరూ పెళ్లిళ్ళు అనేటటువంటిది మానేయాలి. అందరూ పెళ్లిళ్ళు వద్దు, అన్ని కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు బోర్డులు పెట్టాలి, కళ్యాణ మండపాలన్నీ మూసేసేయాలి, ఇంకా అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ మూసేసేయాలి కదా. ఎందుకు మరి ఓన్లీ సునీల్కున్న కాన్సెప్ట్ మిగతా ప్రజానికానికి అందరికీ ఎందుకు లేదు? ఎన్ని పెళ్లిళ్ళు జరగట్లేదు? ఎంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత సంతోషంగా లేరు? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ ముగ్గురు చెప్పినటువంటి కాన్సెప్టే ఇంతకాలం బట్టి నీకుంది. ఇంకెక్కడా కూడా హ్యాపీగా ఉన్న పెళ్లిని ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను ఒక్కటి కూడా చూడలేదు అనేటటువంటిది మాట చాలా హాస్యాస్పదంగా ఉంది సునీల్. శిల్ప ఏమంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక ఇలాంటి కాన్సెప్ట్లు మారిపోయేటటువంటి వయసు కాదమ్మా అది. రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ఒరే పెళ్లి చేసుకున్నావా, అనవసరంగా చేసుకున్నావు, ఇంక ముందు నుంచి చూడు నీకు అన్ని గొడవలే అవుతాయంటే కనుక విడాకులు తీసుకుంటారా మీరు? సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ అభిప్రాయం అనేది ఇంపార్టెంట్. కేవలం ఒక ముగ్గురు ఫ్రెండ్స్, పక్కనున్న ఫ్రెండ్స్ ఏదో వాళ్ళకి జరిగినటువంటి చేదు అనుభవాలు పదే వినిపించారు కాబట్టి అసలు పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రత అసలు వేస్ట్, పెళ్లి చేసుకుంటే అసలు ప్రేమే ఉండదు, ప్రేమ నాశనం అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ అది నిజంగా కరెక్ట్ కాదు సునీల్. ఐ డోంట్ థింక్ సో. యూఆర్ థింకింగ్ విత్ ఎ క్లియర్ మైండ్. ఇది ఎక్కడో బయాస్ అయిపోయారు మీరు. సార్ నేను నాట్ ఓన్లీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పారనే కాదు సార్. ఓకే, నేను లోకంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాను సార్. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఈ రోజు ఇంట్లో చెప్పలేని విషయాలన్నీ కూడా బయటకు వచ్చి ఒకసారి సార్ చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు సార్. నో సునీల్, యూఆర్ కంప్లీట్లీ
సునీల్, దిస్ ఈజ్ అటర్ నాన్ సెన్స్. ప్రపంచం లోకం వద్దు, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అందరూ కొట్టుకు చచ్చిపోతారు, జుట్టు పట్టుకుని విడాకులు తీసుకుంటారు. ఐ అగ్రీ విత్ యూ. కానీ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటి? మీ ఇద్దరు ఆలోచన ఏంటి? ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరిద్దరు అనుకున్నారు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి? మొదటిసారి అమ్మాయి ప్రపోజల్ చేసినప్పుడు ఐ ఆల్సో లవ్ యూ బట్ వితౌట్ మ్యారేజ్ అని అన్నావా నువ్వు? ప్రేమించేటప్పుడు అడగాలి సార్. ఎవరు అడగాలి? నేను ఫస్ట్ అయితే పెళ్లి గురించి ఎత్తలేను, మీకు కూడా చెప్పాను సార్. మీరిద్దరు ప్రేమించుకోవటం మొదలు పెట్టినప్పుడు చూద్దాం ఒక 6 నెలలు ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో మొదలు పెట్టారా? లేదంటే ప్రేమించుకుని ఫస్ట్ ప్రపోజల్ చేసుకోగానే దిస్ షుడ్ లీడ్ టు మ్యారేజ్ అనే కాన్సెప్ట్తో మొదలు పెట్టారా? అసలు మీ ఇద్దరు నిజం చెప్పండి. నేను 6 months తన్ని అబ్జర్వ్ చేశాను మ్యామ్. నేను 6 months తన్ని అబ్జర్వ్ చేసి నేను ప్రపోజ్ చేశాను. సో తర్వాత అలాగా మేము ఓపెన్ అవ్వడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఒక 6 months 5 months తర్వాత నేను మ్యారేజ్ చేసుకుందామని నేను ఐడియాలో ఉన్నాను. ఐడియాలో ఉంటాం కదమ్మా, ఐడియాని ఎక్స్ప్రెస్ చేసావా? ప్రపోజల్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్. ఐ లవ్ యూ, లెట్ స్టార్ట్ ఏ రిలేషన్షిప్ అంటే ఏంటంటే లెట్ స్టార్ట్ ద రిలేషన్షిప్ అండ్ లీడ్ ఇట్ టు మ్యారేజ్. ఇది క్లియర్ కట్ గా అతను చెప్పావా లేదా నువ్వు? నేను స్టార్టింగ్ అయితే పెళ్లి గురించి అయితే ఎత్తలేదు సార్. నేను కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి కొన్ని రోజులు తిని చూద్దామని నేను హోల్డ్ లో పెట్టాను నేను నా మ్యారేజ్ ప్రపోజల్ ని. సో తర్వాత తను నచ్చడం, తను అందరితో మెలిగే గుణం, అవేమి మేము కాదనట్లేదు. ప్రపోజల్ మీరు చెప్పారా లేదా, ఎక్స్ప్రెస్ చేశారా లేదా? అదే నేను చెప్పాను మ్యామ్, నేను చెప్పాను. రైట్ సునీల్ ఇప్పుడు చెప్పినాను, ఆ అమ్మాయి షీఈ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ అమ్మాయి ఒక 6 months పాటు ఒక టైం ఫ్రేమ్ తీసుకుంది, మనిషి కరెక్టా కాదా అన్నది వే చేసింది, అసెస్ చేసింది, కరెక్ట్ అని అనుకుంది, ప్రపోజ్ చేసింది, పెళ్లి కావాలంది. నీ రెస్పాన్స్ ఏంటి అప్పుడు? సార్ నేను ఇప్పటికీ కూడా తనంటే నాకు ఇష్టమే. అమ్మ నీ ప్రేమకు దండమయ్యా. అది కాదయ్యా, ఇష్టం ప్రేమ కాదు. పెళ్లి చేసుకుందాం రా, ప్రేమించుకుందాం రా లాగా పెళ్లి చేసుకుందాం రా అన్నప్పుడు పెళ్లి చేసుకుందాం పదా అని అన్నావా వద్దన్నావా? నేను వద్దన్నాను సార్, పెళ్లికి మాత్రం వద్దన్నాను. లైఫ్ లాంగ్ ప్రేమిస్తాను సార్ అమ్మాయి, నేను లైఫ్ లాంగ్ ప్రేమిస్తుంటాను సార్. నేను ప్రేమిస్తూనే ఉంటాను. పెళ్లి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే దాంట్లో ఆ ప్రేమ అనేది ఉండదు, చచ్చిపోతది అనేది నాకు తెలుసు సార్. సునీల్ అంటే ఏంటన్నా నీ ఉద్దేశం ఏంటి? ఇదే ఫ్లోలో పిల్లలు కనేసి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి ఇంకెలా నడిపించేద్దాం అనుకున్నావు బండి? నువ్వేమన్నా అమెరికాలో పుట్టావా లేదంటే యూరోప్ లో ఎక్కడన్నా పుట్టావా? ఏమనుకుంటున్నావు నువ్వు పెళ్లి గురించి మాట్లాడేది? ఆ అమ్మాయి అయినా కానీ శిల్ప నిన్నైతే లవ్ చేస్తాను, ప్రపోజల్ కి అయితే నేను ఓకే బట్ నాట్ ఫర్ మ్యారేజ్ అన్నప్పుడు నువ్వు ఎందుకమ్మా విత్డ్రా చేయలేదు? లేదు సార్, అలా మాత్రం మీరు అనొద్దు సార్. నాకు మీ ద్వారా ఏదైనా హెల్ప్ దొరుకుతుందనే కాదు నాన్న, ఇప్పుడు నీతో గట్టిగా మాట్లాడినంత మాత్రాన నీకు హెల్ప్ చేయం అనేటటువంటిది కాదమ్మా. దీస్ ఆర్ థింగ్స్ దట్ షుడ్ హావ్ వర్క్డ్ ఎట్ ద బిగినింగ్. ఇంత లోతుగా మునిగిపోయేంత వరకు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి లేదు సార్ నన్ను ఏం చేయమంటారు అంటే కనుక ఏ అందమైన జీవితం మాత్రం ఏ జీవితాన్ని బాగు చేయగలదమ్మా? సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత వరకు సంతోషంగా ఉన్నారో మీరు చెప్పండి సార్. చెప్పండి నాన్న, ఇలాగే మాట్లాడతాడు సార్, ఇలాగే మాట్లాడతాడు. నాన్న నీవు పట్టిన కుందేలకు 3 కాళ్ళు కానీ బాబు. సునీల్ మేమంతా సంతోషంగా ఉన్నాం సునీల్, మేము ఎక్స్ప్రెస్ చేయాలి. మేమంతా కాదు, మా స్నేహితుల్లో కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మా కుటుంబ సభ్యుల్లో కూడా సంతోషంగా ఉన్నారు. అంటే మీరు అదృష్టవంతులు సార్, మా ఫ్రెండ్స్ దురదృష్టవంతులా అని అడుగుతావేమో, అలా కాదు. మెజారిటీ నాకు 22 years ఎక్స్పీరియన్స్ ఉంది. 22 సంవత్సరాల పాటు నా ఎక్స్పీరియన్స్లో నా క్లినిక్ తలుపు తట్టినటువంటి వాళ్ళు చాలా డిజాస్టర్స్, చాలా అన్ఫార్చునేట్ గ్రూపే. నువ్వేంటంటే బహుశా నువ్వు చూసినటువంటి ప్రపంచంలో ఆ ముగ్గురినే చూసావు, ఆ ముగ్గురు బట్టే జీవితాలు ఉంటాయని అనుకున్నావు. మీ అమ్మగారు నాన్నగారు ఆ ఇన్ఫ్లుయెన్స్ పడి ఉంటుంది. బట్ ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ దట్ మేము ఊరకనే మీ ప్రేమ పెళ్లి కింద కన్వర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను బలవంతంగా ఇందులోకి ఈడ్చట్లేదు. ప్రేమ ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత బలంగా ఉందో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ 2 రెట్లు బలం అవుతుంది అనే అభిప్రాయంతో నేనున్నా. నమ్మకం లేదు సార్ నాకు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ నా మీద చూపిస్తుందని నాకు లేదు సార్. నాకు ఇట్లాగే హ్యాపీగా ఉంది. సో యూఆర్ టాకింగ్ అబౌట్ లివింగ్ రిలేషన్షిప్? ఇంకా జీవితాంతం లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారా? ప్రేమించుకున్న పెళ్లి చేసుకోవాలని ఏమైనా రాసుందా సార్? మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా, ఒక కల్చర్ ఉంది కదా. ఈ కల్చర్ మనకు కొన్ని విలువలు నేర్పిస్తుంది కదా. పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఎక్కడున్నాయి సార్ విలువలు? ఎక్కడున్నాయి? సునీల్ నువ్వు పెళ్లి చేసుకుంటారు, మరి పిల్లల సంగతి ఏం చేద్దాం చెప్పు? వద్దా? ఇంకా అమ్మాయిని అడగలేదు నేను. మనమిద్దరం ఏదో ప్రేమికుల్లో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఆ అమ్మాయిని అడగలేదు. పిల్లల సంగతి ఏంటి, మరి పిల్లల్ని అంటావా, ప్రేమించి ఇలాగే ఉంటావా? నా అమ్మాయిని అడగకుండా నువ్వు నేను వాదించుకుంటున్నావు. నేను నిన్ను అడిగేటటువంటిది ఏంటంటే వాట్ అబౌట్ చిల్డ్రన్? ప్రేమించుకున్నాం, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం,
మేమిద్దరు పెళ్లి చేసుకొని పిల్లల కంటేనేనా మా పిల్లలు నేను తెచ్చుకుంటాం సార్. అనాథాశ్రమంలో చాలా మంది ఉన్నారు, మీ ఇద్దరమే కనాలా? అనాథాశ్రమం పోయి తెచ్చుకుంటాం, ఇబ్బంది ఏముంది? అంటే పెళ్లి అనేటటువంటిది ఎందుకు నీకు అంత భారం? పెళ్లి చేసుకుంటే ప్రేమ చచ్చిపోతుంది, గొడవలు అవుతాయి, విడాకులనా? ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు చాలా మంది ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్న వాళ్ళు శుభలేఖనాల వాళ్ళ పేర్లు ఉంటున్నాయా? ఎవరైనా సరే హార్ట్ఫుల్ గా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఎంతమంది మనసు తప్పుకొని బతకడం లేదు? నానా ఒకటి ఇదంతా ఇవన్నీ కాదు, నేను కల్చరు రిలీజను విలువల గురించి మాట్లాడుతున్నాను. నువ్వేంటంటే ఇంకొక వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, బయాస్ అయ్యావు. నేను ఒక్క పాయింట్ అయితే మాత్రం క్లియర్ కట్గా నీకు చెప్తా. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలా మ్యాండేటరీ అనేటటువంటిది మీరిద్దరూ ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు చట్టాపట్టలు వేసుకుని తిరిగేశారు, అటు ఇటు తిరిగేశారు, అన్ని పనులు అయిపోయినాయి. పెళ్లి అనేటప్పటికి ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ వచ్చి మాగోటి వాళ్ళు హెల్ప్. ఒకటి అనిపిస్తోంది కళ్యాణ్ గారు, అతని మైండ్ సెట్ చాలా ఫిక్స్డ్ గా ఉంది. ఓకే, అమ్మాయి లైన్ లో ఉంది కదా, అతన్ని మార్చే ప్రయత్నం మనం చేయలేము, మార్చలేము. ఇప్పుడు నేను ఎప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. నేను తనకంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నేను చాలా కేర్ గా ఉన్నాను కదా ఆమె మీద. మీకు ఉండేటటువంటి కాన్సెప్ట్ తో ఆ అమ్మాయి కానీ ఈ సమాజం కానీ చాలా వరకు అగ్రి అవ్వదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కానీ ప్రేమించావు ఓకే అన్నట్టు కూడా చెప్పారంట. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ప్రేమిస్తాను అంటే కనుక నిన్ను స్వీకరించడానికి వాళ్ళు రెడీగా ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్లి అనేటటువంటిది ఒక సెక్యూరిటీ, ఒక భద్రత, ఒక ఫ్యూచర్, ఒక విలువ. ఇప్పుడు నీ గురించి మాట్లాడతావేంటి? ఒక ఆడపిల్ల రేపొద్దున నువ్వు ఏమని చెప్పుకుని తిరుగుతుంది? నా బాయ్ ఫ్రెండ్ అండి, ఇతనితో నేను 2 పిల్లలను కన్నాను అని చెప్తుందా? నిన్ను ఏమని చెప్పాలి ఆ అమ్మాయి? వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ స్నేహితుల మధ్యన నువ్వు ఎవరని చెప్పాలి ఆ అమ్మాయి? నీ దగ్గర సునీల్, నీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఇది విలువైనటువంటి టాపిక్. పెళ్లి అనేది ఒక పవిత్రమైనటువంటిది, ఒక విలువైనటువంటి సబ్జెక్ట్. నా దృష్టిలో పెళ్లి అనేది మనం చేసుకున్న ఒక ఊరి లాంటిది. ఎవరు చెప్పారు సార్ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని? మీరే అనేసుకుంటారా? పెళ్లి చేసుకో, ప్రేమించుకున్నారు కదా, మాట్లాడేసుకున్నారా? కాదు నాన్న, నీకో దన్నం. ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ కాదు. ఓకే, నీకు ఇంకా నేను ఇంకో విధంగా చెప్పేటటువంటి అవకాశం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ శిల్పాస్ కోర్ట్. శిల్ప, నువ్వేమంటావు అమ్మా? అటంటే కాలుకేస్తే మెడకేస్తే కాలుకేస్తున్నాడు సార్. ఇప్పుడు నేను అర్థమైందిగా. సరే, అది కాదు, అన్ని విధాలుగా. బట్ ఒకటి సార్, తను మాత్రం తను చూపించిన కేరింగ్ మాత్రం మా పేరెంట్స్ తర్వాత అంత కేరింగ్ నేను చూసింది ఎవరి దగ్గర అంటే సునీల్ దగ్గర. రైట్, కరెక్టే. కానీ ఆ కేరింగ్, ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్ళకపోతే కనుక ఆ కేరింగ్ అండ్ ప్రేమ ఇక్కడ వదిలేయాలి. నేను వదలను సార్, ఆయన వదలంటండి. ఏంటి? నేను వదలను సార్. నేను ఎట్లాగే ప్రేమిస్తుంటాను. అప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా సరే నాదే పూచి సార్, నేనే చూసుకుంటాను. బట్ పెళ్లి మాత్రం చేసుకోను. ఇది ఎక్కడ న్యాయం సార్? ఒక ప్రతి ఆడపిల్ల లైఫ్ లో నేను నీకు హెల్త్ బాగాలేనప్పుడు నేనేనా? నీకు ఏదైనా కావాలన్నప్పుడు నేనేనా? నీకు అన్ని ప్రతిదీ కూడా చేస్తున్నాను కదా. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలా? లేదు కదా. నేను ఇప్పుడు నీతో ఎలా ఉన్నానో ఎప్పటికీ అలాగే ఉంటాను. పెళ్లి మాత్రం చేసుకోను. అలా శిల్ప తనకి తల్లిదండ్రులు కూడా కావాలనుకుంటుంది, తల్లిదండ్రుల ప్రేమ, ఆ విలువలు కూడా కావాలి అనుకుంటుంది. పెళ్లి అంటే కనుక దానికి అద్భుతమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటది, అప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తూ ఉంటావా? ఎందుకు చేసుకుంటా సార్? చేసుకోదు. నేనంటే చాలా ఇష్టం దానికి. తనన్నా కూడా నాకు చాలా ఇష్టం సార్. ఇలా అయితే ఎన్నాళ్ళు అమ్మా శిల్ప, ఇప్పుడు అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. పెళ్లి అనేటటువంటిది నువ్వు అతని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నావో, అతను నాకు 210% లవ్ ఇచ్చాడని నువ్వు పెళ్లిని కూడా అంతే ఇష్టపడుతున్నావు కదా. టెల్ మీ, ఈ సింపుల్ క్వశ్చన్. అతన్ని కావాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు అతను పెట్టినటువంటి నీకు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, ఐ విల్ గివ్ యూ లవ్ బట్ వితౌట్ మ్యారేజ్. ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఈ ప్రేమ అనేటటువంటి మత్తులో దయచేసి కొట్టుకుపోయి జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు. అతని ప్రేమ నాట్ ఈక్వల్ టు పెళ్లి అని కళాఖండిగా చెప్తున్నాడు. రేపొద్దున పెళ్లి అయిన తర్వాత ఏదైనా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏర్పడితే మీ ఇద్దరి మధ్యన, అదుగో నేను పెళ్లి వద్దన్నాను కానీ జరిగింది కాబట్టి నేను పెళ్లి వద్దన్నప్పుడు నువ్వు బలవంతంగా పెళ్లిలోకి ఇచ్చావు అని చెప్పి నీ మీద వేలెత్తి చూపెట్టి ఇంకో విధంగా జరుగుతుంది ఇదంతా కూడా. అంటాను సార్, నేను రేపు మ్యారేజ్ అయిందనుకో, ఏదైనా అయిందనుకో, నాకు నిజంగా తన ప్రేమ నాకు దక్కేదనుకో, అప్పుడు మిమ్మల్ని అంటాను సార్.
మిమ్మల్ని అంటాను. ఇది చాలా బాగుంది అందుకని మనం సురేష్. ఎప్పుడు లవర్ గా ఉందాం. సరే సరే నువ్వు నన్ను అంటావా ఎవరిని అంటావా అనేది కాదు, కానీ ఇక్కడ మీరిద్దరు మాత్రము ఆ అమ్మాయి ఏమంటదో ఒక్క నిమిషం మనం విందాం. లెట్ శిల్ప స్పీక్. ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడి. శిల్ప ఇప్పుడు ఏంటంటే అతను నన్ను అంటాడంట, మా పక్కింటి వాళ్ళని అంటాడంట, అందరినీ అంటాడంట. సరే అతను ఏమనుకున్నా పర్వాలేదు, అది పాయింట్ కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని అనేటటువంటి కల్చర్ అతనికి ఉంటే కనుక మనం ఏం మార్చలేము. అది పాయింట్ కాదు ఇక్కడ. నువ్వేమనుకుంటున్నావు చెప్పమ్మా. నేను ఒక ఆడపిల్లని సార్, అడుగుతారు కదా సార్, మీ అమ్మాయికి ఇప్పుడే 22 ఏళ్ళు ఉన్నాయి, ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇలాగే లివింగ్ అంటే ఇలాగే ఉంటే మేము పెళ్లి చేసుకోకుండా ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా సార్ పెళ్లి అనేది. మీరు అసలు- చెప్పండి సార్. సో ఈ నీ ప్రేమికుడు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ని మీకు తల్లిదండ్రుల ముందు చెప్పమని ఒకసారి ఏమంటారో, ఎలా ట్రీట్ చేస్తారో. సో అలా ట్రీట్ చేసేటటువంటి మనిషినా నువ్వు ప్రేమిస్తావు అనేది ఇప్పుడు వచ్చేటటువంటి పెద్ద ప్రశ్న. కాబట్టి ఇవన్నీ కాదమ్మా శిల్ప, మీరు ఒక పని చేయండి. బహుశా ఏంటంటే ఒక ఇమోషన్తోనో, ఒక తెలియనితనంతోనో, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సబ్జెక్ట్తోనో మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రత్యేకంగా సునీల్, మీరిద్దరు అవకాశం ఉంటే కనుక నన్ను వచ్చి డైరెక్ట్గా కలవండి. మనం ఒకసారి కూర్చుందాం, మాట్లాడుకుందాం, 1-2 సార్లు మాట్లాడుకుందాం. మ్యాచెస్ వస్తే నేనేం చెప్పాలి సార్ మా ఇంట్లో వాళ్ళకి? అమ్మ లేదమ్మా నేను పెళ్లి చేసుకోవట్లేదు, నాకు ఒకడు ఉన్నాడు ఆల్రెడీ, వాడు నేను ఉన్న పెళ్లి అయితే చేసుకోలేదు కానీ అన్ని ఉన్నాయమ్మా అని చెప్పాలి సార్ నేను? అమ్మా శిల్ప, అందు గురించే ఆ మాట నీకు ఎప్పుడు చెప్పాడు? ఈ రోజు అందమైన జీవితంకి ఫోన్ చేసిన తర్వాత చెప్పాడా? కాదుగా. ఎప్పుడైతే నువ్వు ప్రపోజ్ చేసావో అప్పుడే చెప్పాడుగా. అప్పుడు మరి ఎందుకు లోతు తెలియకుండా దిగావు నువ్వు? మరి అతను క్లియర్ గానే ఉన్నాడు. అతను కాన్సెప్ట్ తప్పయి ఉండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ మేడ్ ఇట్ ఎ వెరీ ఓపెన్ బుక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ పుస్తకం మొదటి నుంచి తెరిచే ఉంది. నేను అలా అనట్లేదు సార్, మీకు ఆల్రెడీ చెప్పాను తను చాలా మంచివాడని. మీకు అమితమైన ప్రేమ ఉంది, ఆయనకి అంతకన్నా ప్రేమ ఉంది దట్ కదా. ఈస్ క్లియర్. బెటర్ మీరు ఒక్కసారి అవకాశం ఉంటే డాక్టర్ గారిని కలవండి, లేదా మీ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మీకున్న ప్రపోజల్ ని ఒక్కసారి వాళ్ళ ముందు పెట్టండి, మంచి నిర్ణయం తీసుకోండి. సునీల్ అండ్ శిల్ప, వన్ థింగ్ నాన్న, ద థింగ్ ఈస్ మీ కాన్సెప్ట్ లో మీరు క్లియర్ గా ఉన్నారు. మీ యొక్క అభిప్రాయంలో సునీల్ చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎందుకంటే కనుక ఎన్ని ఎగ్జాంపుల్స్, నేను ఇంకో 1000 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అయినా కానీ సునీల్ మాత్రం తనకు నచ్చినటువంటి ఆ 3 ఎగ్జాంపుల్స్ గురించే మాట్లాడేటటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. శిల్ప నీ సైడ్ తప్పే ఉంది అంటే కనుక నువ్వు ఓన్లీ మనిషిని ఒకటే చూసావు, అతనికి ఉండేటటువంటి కల్చరల్ వాల్యూస్ గురించి నువ్వు ఆలోచించలేదు. అతను పెళ్లి అనేటటువంటిది మొదటి నుంచి. సో నువ్వేంటంటే ప్రేమిస్తున్నాడు, మంచోడు, ప్రేమ మంచోడు అని దిగిపోయిన తర్వాత ఇదేంట్రా బాబు మొదటి నుంచి పెళ్లి వద్దని అంటున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు 4 ఖర్చుకుంటున్నావు. సో ఇద్దరు సైడ్ నుంచి ఒక తప్పు ఉంది. అతను మొదటి నుంచి పెళ్లి అంటే ఒక దురాభిప్రాయం ఉంది. ఇతను మొదటి చెప్పినా కూడా ఆ సబ్జెక్ట్ నువ్వు క్లియర్ కట్ గా మనసులో పెట్టుకోకపోవటం అనేది నీ సైడ్ తప్పు ఉంది. సో మీరిద్దరూ ఏంటంటే అతని కుటుంబం అతను కావాలి అనుకుంటున్నాడు, నీ కుటుంబం నువ్వు కావాలి అనుకుంటున్నావు. కాబట్టి ఈ టైంలో కుటుంబాలని ఇన్వైట్ చేయండి. 2 కుటుంబాలు ఏం చెప్తాయి అన్నది చూడండి. ఫస్ట్ మీరు ముందుగా ఏంటంటే నన్ను వచ్చి కలవండి. నేను చెప్పినటువంటిది మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించుకుందాం. ఓకే సార్, ఖచ్చితంగా నేను మిమ్మల్ని కలుస్తాను సార్. రైట్ సునీల్, థ్యాంక్ యూ అండి. శిల్ప థ్యాంక్ యూ మా. బాయ్ అమ్మా, బాయ్. టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, జాగ్రత్త. అమ్మో, మనం చూసున్నాం, వినుండం మేము బహుశా. జయ గారు ఒకటి మాట చెప్పనా? ఈ అబ్బాయి పెళ్లి గురించి ఏ టోన్ లో అయితే ఇప్పుడు మాట్లాడాడో అదే టోన్ లో ఈ అమ్మాయితో ముందు నుంచి మాట్లాడి ఉంటాడు. ఎటొచ్చి ఏంటంటే శిల్ప కూడా సరే చూద్దాంలే ఏదో అవుతుందిలే ఒప్పుకుంటాడేమో అని అలా ఎక్స్పెక్ట్ చేసినట్లు. అది చాలా మేజర్ ఇష్యూ అమ్మ. అది ఈ రోజు ఈ పరిస్థితికి రాకుండా అమ్మాయి ముందే పెద్ద విషయాలను కూడా చాలా సింపుల్ గా తీసేసుకుంటున్నారు కదండి, జీవితానికి సంబంధించి డెసిషన్స్. ఈ అబ్బాయి మెచ్యూరిటీ లేకుండా మాట్లాడటం కాదు, అనుభవంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూర్చోపెట్టి కొన్ని సెషన్స్ తీసుకుని మనం పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏమన్నా అప్పుడైనా కూడా ఈ చిక్కుముడి వీడుతుందేమో అన్నది ఒక ప్రయత్నం చేయాలమ్మా. రైట్ అండి. నాట్ ఓన్లీ కపుల్ కౌన్సిలింగ్ కాదు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలి కూడా చేయాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. ఇది ఈ వారం అందమైన జీవితం. డాక్టర్ గారితో మీరు పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే ప్రోగ్రామ్ లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. పర్సనల్ గా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడే అవకాశం ఉంది. అలానే అందమైన జీవితంలో మరిన్ని ఎపిసోడ్స్ చూడాలనుకుంటే సుమన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.